శ్రీ మహాభారతం 11వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు సుందోపసుందులు. హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడనే రాజుగారికి 2 పిల్లలు కలిగారు. వారే సుందోపసుందులు. అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు. రాజుగారి పిల్లలవడం చేత మరీ గారాబంగా పెరిగారు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్లంటే ఏ క్షణంలోనూ, ఏ విషయంలోనూ వారు ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు. వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది. కాని అది కుదరదే. త్రిలోకాల్లో దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులు ఎందరో ఉంటారు. వాళ్లందర్నీ ఓడించడానికి కేవలం భుజబలం ఉంటే సరిపోదు. దైవబలం కూడా ఉండాలి. అందుకని నారవస్త్రాలు కట్టి జటాజూటాలతో వింధ్యపర్వతం మీద తపస్సు చేశారు. తలను నేలకు ఉంచి చేతులు గాలిలో నిలిపి అతి కఠోరంగా తపస్సు చేశారు. ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు. ఎన్నో విఘ్నాలు కలిగించారు. ఎన్నో విధాల నచ్చ చెప్పారు. అయినా సుందోపసుందులు చలించలేదు. ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది. వింధ్యపర్వతాలు కదిలాయి. లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరయ్యాయి. దేవతలు అల్లాడారు. వాళ్లంతా బ్రహ్మ వద్దకు పరుగెత్తి, మహానుభావా! రక్షించండి. సుందోపసుందుల తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు. వెంటనే సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై, నాయనా! మీ తపస్సుకు మెచ్చాను. మీ కోరికలేమిటో చెప్పండి అని అడిగాడు. సాష్టాంగపడ్డారు ఇద్దరూ. స్వామీ! ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణాన్నైనా వెళ్లగలిగే కాలగమన విద్యను, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యను, వాటికి తోడుగా సకల మాయా ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి. ఎవరి వల్ల మాకు చావు లేకుండా అమరత్వాన్ని కూడా ప్రసాదించండి అని వేడుకున్నారు. ఏమిటి అమరత్వమా? అది కుదరదు. అయితే ఎవరి వల్ల మీకు చావు రాదు. మీ వల్ల మీరే మరణిస్తారు. ఇక తపస్సు ఆపి ఇళ్లకు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. మా చేతిలో మేము చావటమాది జరిగే పని కాదు అనుకుని వారు సంతోషంతో దండయాత్రలు ప్రారంభించారు. మునుపే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాల్విక అడ్డా ఆపా? ప్రజలు, రాజులు, బ్రహ్మర్షులు వారి ధాటికి తట్టుకోలేకపోయారు. జపతపాలు ఆగిపోయాయి. మగ్నయాగాలు నిలిచిపోయాయి. మునుల ఆశ్రమాల మీదకి తోడేళ్లలా, సింహాల్లా, కామరూపాలలో విరుచుకుపడేవారు. ప్రపంచమే సుందోపసుందుల ఆగడాలకు అల్లకల్లోలమైంది. వారి హింసాకండను భరించలేక దేవగంధర్వ సిద్ధ గణాలు బ్రహ్మను మళ్లీ ప్రార్థించాయి. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించి, నీ ప్రతిభనంతా ఉపయోగించి ఒక అతిలోక సౌందర్యరాశిని సృష్టించాలి అన్నాడు. ఆయన తన శక్తినంతా వినియోగించి ఒక సౌందర్యరాశిని సృష్టించాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు. ఆ అందాల భామే తిలోత్తమ. ఆమె అందానికి, శరీర లావణ్యానికి అందరూ అబ్బురపడ్డారు. బ్రహ్మ ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి, నువ్వే ఈ ఆపదను తొలగించాలి. నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం రావాలి. ఆ కోపంలో ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలి. ఎలా ఈ పని జరుపుకొస్తావో నీ ఇష్టం. వాళ్ళిద్దరికీ అన్ని మాయలు తెలుసు. అంతకు మించిన మాయలు చూపాలి నీవు అన్నాడు. తిలోత్తమ బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించింది. వెళ్లి సుందోపసుందుల దృష్టి పడేలా సంచరించింది. ఆవిడ్ని చూస్తూనే ఆనందపరవశులయ్యారిద్దరూ. ఈమె నా ప్రాణం అని అన్నగారంటే, ఈ అతిలోక సౌందర్యవతి నా భార్య, తమ్ముడి భార్య నీకు మరదలవుతుంది. దూరంగా ఉండు అని ఉపసందుడన్నాడు. కుడి చేతిని ఒకరు పట్టుకుంటే ఆవిడ ఎడమ చేతిని మరొకరు పట్టుకున్నారు. అంతే, అంతవరకు పరస్పర వాత్సల్యంతో ఉన్న ఆ అన్నదమ్ములిద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు. చివరికి ఒకరికొకరు పొడుచుకుని రక్తం కక్కుతూ నేలకూలారు. అది విని ముల్లోకాలు పండుగ చేసుకున్నాయి. అన్నదమ్ముల మధ్య కలహానికి మోహం కారణమవుతుందని చెబుతూ నారదమహర్షి ధర్మరాజుకి కథ చెప్పాడు. అన్నదమ్ముల 5గురికి ద్రౌపదీదేవి భార్య గనుక ఎటువంటి క్లేశం రాకుండా అన్యోన్యానురాగంతో మెలగండని పాండవులకు హితవు చెబుతూ దేవముని ఈ కథ చెప్పాడు.
గీతా మాహాత్మ్యము పాఠే సమర్థः సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహము లేదు.